హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యశ్విన్ 14 కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పనసగింజల కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా పనసగింజలు ఉడికించి తొక్క తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పనసగింజలు, 4 మిర్చి, అల్లం, పసుపు, కారం, ఉప్పు ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగించుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం. ఇంకా 2 లవంగాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు తరిగించుకున్న మిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి వేయించుకుందాం. వేగిన తర్వాత మనం సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసుకొని మరొకసారి వేగేటట్టు కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. పనసగింజలు కూర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో అన్నీ ఉండక్కర్లేదు. వీటితో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ గురించి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగడానికి మనం కలుపుకుందాం. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పనస గింజల ముక్కలు వేసుకుందాం. మనం వేసుకుని వీటిని కూడా బాగా కలుపుకుందాం. బాగా కలిసిన తర్వాత తగినంత పసుపు వేసుకుందాం. అలాగే తగినంత కారం వేసుకుందాం. వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. పసుపు, కారం బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ కూర చాలా ఈజీగా అయిపోతుంది. పెద్ద కష్టమేమీ ఉండదు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ పనసకూర. వంకాయ పనసకూర, బంగాళదుంప పనసకూర అలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను మీకు. పనస గింజలు ఉడుకుతున్నాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను నేను దీంట్లో. ఉప్పు వేసుకుని బాగా కలిసేటట్టు మరొకసారి మనం కలుపుకుందాం. ఈ పనస గింజల కూర ఈజీగా అయిపోయేటట్టు నేను మీకు చూపిస్తున్నాను. గింజలు ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా ఆ ముక్కలు అవి ఇంకా బాగా ఉడకడానికి మనం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం బాగా. మీరు పనసకాయ కొనుక్కుంటారు. అది గింజలు లోపల తీసేసి ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. ఎక్కువ పనస తొనలు తీసుకుంటారు కదా, ఆ టైంలో ఆ తొనలతో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగించుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక డజన్ 2 డజన్లు పనస తొనలు కొనుక్కుంటారు. అప్పుడు దాంట్లో గింజలు ఉంటాయి. అవి తీసుకొని మనం సింపుల్గా ఇలాగా మన కర్రీ వండించుకోవచ్చు ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.